రాజుగారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఆలు కచోరీ చేయబోతున్నారు. అవునండి. సో కచోరీ అంటే జనరల్ గా ఎక్కువ పెసరపప్పుతో అలా చేసుకుంటూ ఉంటారు. అవును. సో ఇక్కడ ఆలుతో మీరు చేయబోతున్నారు. ఎలా ఉంటుంది రాజుగారు? ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది మనకు, అంటే ఆలు కాంబినేషన్ లో. కామన్ గా కచోరీ అనగానే ఏంటంటే పెసరపప్పు, అది తర్వాత కొంచెం పౌడర్స్ అవి యాడ్ చేస్తారు కదా. సో ఇది కొంచెం డిఫరెంట్. మనం ఇది వరకు స్వీట్ లో కూడా చూపించాం కచోరీ. ఇది మనం ఒక వెజిటేబుల్ లో తీసుకుంటున్నాం. వెజిటేబుల్ లో చేస్తున్నారు అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, ఆలు కచోరీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు కచోరీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 3, మైదా 1 కప్పు, వాము 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఉడికించిన బంగాళదుంపలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం చిన్న చిన్న సైజులోనే ముక్కలు చేసుకోవాలి. ఎస్ అండి. అలాగే ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పిండి రెడీ చేసి పెట్టాను. ఓకే ఓకే, కచోరీకి. సో దీనికోసం మైదా పిండిలో వాము, ఉప్పు, కరిగించిన నెయ్యి వేసి తగినన్ని వాటర్ పోసేసి ఇలా పిండి కాస్త మనం ముందు కలిపేసి కాస్త నానితే మనకు బాగుంది. సో అందుకని మీరు ముందుగానే కలిపి పక్కన ఉంచేసారు. అవునండి. ఒక గంట అలా ఉంటే సరిపోతుందా? అంత అక్కర్లేదు, 15-20 నిమిషాలు ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నూనె వేడి పెట్టేసుకుందాం. సో అలాగే ఇది కొంచెం మనం వేయించుకోవాలండి. సో ఉడికించాం కానీ కొంచెం వేయిస్తే మనకు ఆయిల్స్ లో కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ కావాలి. ఆయిల్ క్యాన్ ఇస్తారా? సో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లో అల్లం, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు చిన్న చిన్న సైజులో కట్ చేసుకోవాలి. ఎస్ అండి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉడికించిన బంగాళదుంపలు ముక్కలు వేసేసి ఇవి కాస్త వేగాలి. ఓకే, సో మనకు ఆయిల్లో బంగాళదుంపలు వేగితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎస్. ఓకే, కొంచెం వేగాలి కదా రాజు గారు. ఓకేనండి. సో దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే చాట్ మసాలా. ఓకే, ఈ ఫ్లేవర్స్ అన్ని మనకి బంగాళదుంపకి బాగుంటాయి కదా, చాట్ మసాలా, జీలకర్ర పొడి ఇలాంటివి. ఎస్ అండి. అలాగే కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఇది కొంచెం మనకు చల్లారాలి. సో చల్లారితే మనం తర్వాత దాన్ని కచోరీలా చుట్టేసుకోవచ్చు. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని సో చేత్తోనే మనం వేసేసుకోవచ్చు కదా. యాక్చువల్లీ మైదా కాబట్టి మనకు కాస్త సాఫ్ట్ గానే ఉంటుంది, ఒత్తేసుకోవడానికి వీలుగా. ఎస్. సో మధ్యలో మనం రెడీ చేసుకున్న స్టఫ్ ఇలా అంచులు మూసేసుకోవాలండి. ఓకే ఓకే, దీని కచోరీ లాగా ఇలా చుట్టేసుకోవాలి. ఓకే, కొంచెం ఎండింగ్లో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు కొంచెం ఫ్లాట్గా వస్తుంది. ఓకే, సో ఇలా అన్ని మనం కావాల్సినవి రెడీ చేసి పెట్టేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఈ కచోరీల మీద మనకి కొంచెం స్వీట్ లాంటిది ఒకటి, కట్టామిఠా చట్నీ లాంటిది, అలాంటిది, లేకపోతే టొమాటో సాస్, ఇలా రకరకాల టేస్ట్లు వాళ్ళు బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఏదైనా మనం చేసేసుకోవచ్చు. లేదా పుదీనా చట్నీ కూడా బాగుంటుంది. పుదీనా చట్నీ బాగుంటుంది.
కొంచెం ఇలా గట్టిగా నొక్కేసుకోవాలండి, సో మనకు లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం దీంట్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే, మీరు డీప్ ఫ్రై చేస్తూ ఉండండి. మీరు కార్వింగ్ స్టార్ట్ చేసేసి ప్లేట్ గార్నిష్ చేస్తాను ఈరోజు. ఓకే, సో కీరా ఇలా హాఫ్గా కట్ చేసుకుని, సో వెనకాల కొంచెం గ్యాప్ వదిలేసి స్లిట్స్ ఇస్తున్నానండి. ఓకే, సో ఇట్లా 3 కట్స్ ఇస్తున్నాను. సో ప్లేట్ని బట్టి మనకి ఎన్ని స్లైసెస్ కావాలో అన్ని మనం రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని అరేంజ్ చేసుకోవాలి ప్లేట్లో. ఎస్, మనకి ఇది ఆల్మోస్ట్ కీరా కట్ చేసుకున్నట్టే, ఆల్మోస్ట్ ఆ దగ్గరగా అదే షేప్ ఉంది కాబట్టి ఈజీగానే అయిపోతుంది కదా రాజు గారు. అవునండి. సో ఈ మధ్యలో ఉన్న ఒక స్లైస్ మనం ఇలా ఫోల్డ్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా వస్తుంది. సో ఇలా అన్ని మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఒక చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది. ఇది ఇంకా బాగా కలర్ చేంజ్ అవ్వాలి కదా, ఇంకా కొంచెం అండి. కొంచెం. సో ఈ స్లైసెస్ అనేవి మనం కట్ చేసుకున్నప్పుడు పలచగా రావాలి, లేకపోతే మనకు ఆ ఫ్లవర్ పెటల్స్ అవన్నీ కూడా నీట్ గా అందంగా కనిపించవు. తర్వాత ఈ ఫోల్డ్ చేసుకునేప్పుడు విరిగిపోతూ ఉంటుంది. కొంచెం లావుగా వస్తే ఆ ఫోల్డ్ చేసే స్లైస్ అనేది విరుగుతుంది. ఓకే, సరిపోతుందా రాజు గారు? ఇంకా కొంచెం అండి. సో ఈ లోపల నేను ఇది అరేంజ్ చేసేస్తాను. ఓకే, సో ఇలా ఒకదాని పక్కన ఒకటి ప్లేట్ చుట్టూరా పెట్టేసుకోవాలి. వావ్, గ్రీన్ కలర్ కి వైట్ కలర్ కి చాలా బాగుంది కాంబినేషన్ బాగుంటుంది. జస్ట్ ఆ స్లైసెస్ కట్ చేసుకోవడంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే మిగతా కార్వింగ్ అంతా కూడా చాలా ఈజీ. ఓకే, రెడీ అండి. అవి కూడా రెడీ అయిపోయిందా? దీన్ని కట్ చేస్తారా రాజు గారు? లేదండి. ఓకే, వావ్. ఓకే, ఆలూ కచోరీ రెడీ అండి. ఓకే, వేడివేడిగా ఆలూ కచోరీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలూ కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో వాము, కరిగించిన నెయ్యి వేసి, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక ఉడికించిన బంగాళాదుంపలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో ఆలూ మిశ్రమం ఉంచి కచోరీలా చుట్టుకోవాలి. ఆపై కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలూ కచోరీ రెడీ.